దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వంగవీటి రంగ మర్డర్పై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి పాలకొల్లు జనసేన నేత హరిరామ జోగయ్య. దీని వెనుక సీఎం చంద్రబాబుతో పాటు నర్సాపురం వైసీపీ ఎంపీ అభ్యర్థి రఘురామకృష్ణరాజు సిరీస్ సుబ్బరాజు పాత్ర ఉందని ఆరోపించారు. అటువంటి క్రిమినల్ చరిత్ర ఉన్న కుటుంబం నుంచి వచ్చిన రఘురామకృష్ణరాజు నర్సాపురం నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయటం సరికాదన్నారు. దీనిపై ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో రఘురామకృష్ణరాజు చరిత్ర అందరికీ తెలిసిందే. ఆయన్ను అందరూ కోడి పందాల రాజు అని పిలుస్తారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వంగవీటి రంగ మర్డర్పై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి పాలకొల్లు జనసేన నేత హరిరామ జోగయ్య. దీని వెనుక సీఎం చంద్రబాబుతో పాటు నర్సాపురం వైసీపీ ఎంపీ అభ్యర్థి రఘురామకృష్ణరాజు తాత సిరీస్ సుబ్బరాజు పాత్ర ఉందని ఆరోపించారు. అటువంటి క్రిమినల్ చరిత్ర ఉన్న కుటుంబం నుంచి వచ్చిన రఘురామకృష్ణరాజు నర్సాపురం నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయటం సరికాదన్నారు. దీనిపై ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో రఘురామకృష్ణరాజు చరిత్ర అందరికీ తెలిసిందే. ఆయన అందరూ కోడి పందాల రాజు అని పిలుస్తుంటారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వంగవీటి రంగ మర్డర్పై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి పాలకొల్లు జనసేన నేత హరిరామ జోగయ్య. దీని వెనుక సీఎం చంద్రబాబుతో పాటు నర్సాపురం వైసీపీ ఎంపీ అభ్యర్థి రఘురామకృష్ణరాజు తాత సిరీస్ సుబ్బరాజు పాత్ర ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివసాగర్ ఫోన్ లైన్లో అక్కడి నుంచి వివరాలు అందిస్తారు. శివసాగర్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ప్రస్తుతం ఎన్నికల సమయంలో మాజీ ఎంపీ హరిరామ జోగయ్య చేసిన వ్యాఖ్యలు కొంత సంచలనం రేకెత్తించేలా ఉన్నాయి. నర్సాపురం పార్లమెంటు పరిధిలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న రఘురామకృష్ణరాజు మీద ఆయన తీవ్ర విమర్శలు చేశారు. కోడి పందాల రాజుగా ఆయనకు పేరుంది. ప్రతి సంవత్సరం సుప్రీంకోర్టుకు వెళ్లి ఆయన కోడి పందాలకి అనుమతి తీసుకొస్తుంటాడు. ఈ పందాల వలన ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోయాయి, ఎంతో మంది ఆర్థికంగా నష్టపోయారు. వాటన్నిటికీ కూడా ఈ రఘురామకృష్ణరాజే కారణం అని చెప్పి హరిరామ జోగయ్య ఒక పత్రికా ప్రకటన అయితే విడుదల చేశారు. దాంతో పాటుగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వంగవీటి మోహన రంగ హత్య కేసులో ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడుతో పాటుగా సిరీస్ సుబ్బరాజు గారు కూడా ఉన్నారు. వీరంతా కలిసి కుట్ర చేస్తే ఆయన చనిపోయాడు. ఈ విషయం అందరికీ తెలిసిందే. గతంలో నేను చెప్పానని కూడా హరిరామ జోగయ్య మరొకసారి దాన్ని గుర్తు చేశారు. ఆ మనవడి ఎవరైతే ఈ సిరీస్ సుబ్బరాజు ఉన్నారో ఆయన మనవడు ఈ రఘురామకృష్ణరాజు అన్న విషయాన్ని కూడా ఆయన మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చారు. దాంతో పాటుగా రఘురామకృష్ణరాజు మీద ఏదైతే ఈ ఆస్తులు ఎగవేత బ్యాంకుకి సంబంధించిన రుణాలు ఎగవేత లిస్ట్ లో ఆయన ఉన్నాడు. దాంతో పాటుగా ఈడీ కేసు కూడా ఆయన మీద ఉంది. వాళ్ళ కుటుంబానికి క్రిమినల్ చరిత్ర ఉన్న నేపథ్యంలో ఇటువంటి వ్యక్తులు, నేర చరిత్ర కలిగిన వ్యక్తులు, నేర నేపథ్యం ఉన్న కుటుంబ పరిస్థితులు ఉన్న వ్యక్తుల్ని ఏ విధంగా పార్లమెంట్ కి పంపిస్తారని కూడా ఆయన ప్రజల్ని ప్రశ్నించడం జరిగింది. దాంతో పాటుగా అంటే ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో మరొక 10 రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి, ఎలక్షన్ జరగబోతుంది. ఈ నేపథ్యంలో ఈ మాజీ ఎంపీ హరిరామ జోగయ్య ఇటువంటి వ్యాఖ్యలు చేయడం కొంత జిల్లాలో సంచలనం కలిగించిందని చెప్పుకోవచ్చు. మరోపక్క నర్సాపురం పార్లమెంట్ కి జనసేన పార్టీ తరఫున పోటీ పడుతున్న నాగబాబు కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. వ్యాపారస్తుల్ని పార్లమెంట్ కు పంపిస్తే వారి వ్యాపార అభివృద్ధి గురించి చూసుకుంటారే తప్ప ప్రజల గురించి పట్టించుకునే పరిస్థితులు ఉండవు. కాబట్టి ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి, ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుల్ని గెలిపించుకోవాలని నాగబాబు అయితే కోరారు. మరొక హరిరామ జోగయ్య మొదటి నుండి కూడా వంగవీటి మోహన రంగ హత్య కేసులో
నిజాలు వెల్లడిస్తూ వచ్చారు. అప్పట్లో ఉన్న లీకులను బట్టి ఆయన ఒక పుస్తకం కూడా రాయడం జరిగింది. ఆ పుస్తకంలో కూడా ఈ విషయాలన్నింటినీ కూడా ఆయన ప్రస్తావించారు. మరొకసారి ఈ పశ్చిమ గోదావరి ఈ నర్సాపురం నియోజకవర్గానికి సంబంధించి రఘురామకృష్ణరాజు పోటీ చేస్తున్న నేపథ్యంలో ఆ నిజాల్ని వెలికి తీసే ప్రయత్నం అయితే ఆయన చేశారనే చెప్పుకోవచ్చు. మరోపక్క ఇది ఏదైతే ఈ హరిరామ జోగయ్య ఇచ్చిన పత్రికా ప్రకటన ఏ మేర ప్రజల మీద కానీ ఎన్నికల మీద ప్రభావితం చూపిస్తున్నది మాత్రం కొంత చూడాలి రాజశేఖర్. అయితే శివసాగర్, మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోని ఎన్నికల కోడ్ కూడా ఇటు రాష్ట్రంలో కొనసాగుతోంది. మరి ఎంత మొత్తమే చూసుకున్నట్లయితే రాజకీయాల పరంగా పాత కక్షలను లేదా ఇతర అంశాలను ఈ విధంగా తెరపైకి తీసుకురావటం, ముఖ్యంగా ఇప్పుడు వంగవీటి కుటుంబానికి సంబంధించిన వ్యక్తే టీడీపీలో ఉండటం, ఇవన్నీ చూస్తుంటే దేనికి సంకేతంగా తెలుస్తోంది? రాజకీయ కోణమైనా ఇంకేమైనా ఇతర ఉద్దేశాలు ఉన్నాయని చెప్పొచ్చు. అయితే మాజీ ఎంపీ హరిరామ జోగయ్యకి సౌమ్యుడిగా పేరుంది. ఆయన ప్రస్తుతం రాజకీయ విశ్లేషకుడిగా కూడా ఉంటున్నారు. జనసేన పార్టీకి సంబంధించి ఈ ఏదైతే ఈ మేనిఫెస్టో రూపకల్పనలో కానీ ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉండాలనే దాని మీద ఆయన కొంత గైడెన్స్ కూడా పార్టీ ముఖ్య నాయకులకి ఇచ్చారని చెప్పుకోవచ్చు. మరోపక్క ఆయన ఏది మాట్లాడినా కూడా వాస్తవాలు మాట్లాడతారు. ఆ తరం రాజకీయ నాయకుల్లో హరిరామ జోగయ్య ఒక ఆనుమత్యం లాంటి వారిని ఇప్పటికీ రాజకీయ నాయకులు కొంతమంది చెప్తూ ఉంటారు. కులమతాలకు అతీతంగా ఆయన మాట్లాడతారు. ఒక్క అవినీతి కేసు కానీ లేదంటే అవినీతి ఆరోపణ కానీ లేని నాయకుడు జిల్లాలో ఉన్నారంటే అది హరిరామ జోగయ్య అని కూడా అందరూ చెప్తుంటారు. అటువంటి హరిరామ జోగయ్య అంటే ఈ 2-3 రోజుల్లో జరుగుతున్న పరిణామాలు, మరోపక్క ఏదైతే ఈ వ్యాపారస్తులు రాజకీయ పార్టీలు మారడం, పదవుల గురించే రాజకీయ పార్టీ కండువాలు మార్చడంతో పాటుగా కొంత ప్రజలను మభ్యపెట్టే రీతిలో ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే వాస్తవాలు శివసాగర్ ఒక్క నిమిషం మనకి ఫోన్ లైన్ లో అందుబాటులో మనకి ఫోన్ లైన్ లో హరిరామ జోగయ్య మనకి అందుబాటులో వచ్చారు. హరిరామ జోగయ్య గారు, అసలు ఏం జరిగింది? అసలు ఈ వ్యాఖ్యలు చేయడానికి కారణం ఏంటి? మీరు ఒక్కసారిగా అటు వైసీపీకి సంబంధించిన అభ్యర్థిని, ఇటు టీడీపీ చంద్రబాబుని ఒకేసారి తెరపైకి తీసుకురావడం వెనుక ఉద్దేశం ఏంటి? దేనికి సంకేతంగా చెప్పొచ్చు? ఇది ఎలక్షన్స్ సందర్భం. ఓకే, ఈ సందర్భంలో అవసరమైన విషయాలు ప్రస్తావించాల్సిన నెస్టీ ఉంది కాబట్టి నేను ప్రస్తావించడం జరిగింది. ఓకే, ఇది కొత్తగా నేను ప్రస్తావించడం కాదండి. ఓకే, 2015 సంవత్సరంలో నేను నా రాజకీయ ప్రస్థానం అనేటువంటి ఒక పుస్తకాన్ని రిలీజ్ చేశాను నేను. ఓకే, ఆ పుస్తకంలోనే నేను మెన్షన్ చేశాను కూడా దీన్ని. ఓకే, దాన్నే మళ్ళీ మరొకసారి ప్రజలందరికీ గుర్తు చేయడం చాలా అవసరమైన ఉద్దేశంతో ఈ సందర్భంలో ఓకే, నేను ఆ ప్రకటనని విడుదల చేయడం జరిగిందండి, ఆ పత్రికా ప్రకటనని. ఓకే. అయితే దీనికి సంబంధించి ఏమైనా శాంతి భద్రతలకు విషయంలో ఏమైనా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందంటారా? ఎందుకంటే ఎలక్షన్ అనగానే అభ్యర్థుల మధ్య పోటాపోటీ వాతావరణం నెలకొంటుంది, అందరూ గెలుపు కోసమే ప్రయత్నం చేస్తారు కనుక మరి ఇటువంటి సందర్భాల్లో ఇటువంటి వ్యాఖ్యలు అటు ప్రత్యర్థులు కావచ్చు లేదా మీరు ఎవరిమైతే వ్యాఖ్యలు చేస్తారో వాళ్ళు ఏ విధంగా రిసీవ్ చేసుకునే అవకాశం ఉంది? ఇది రఘురామకృష్ణరాజు గారు ఈవేళ సాక్షి పేపర్లో ఓకే, ఆయన ఒక ప్రకటనని విడుదల చేయడం జరిగిందండి. ఓకే, నా మీద ఏవో కొన్ని ఆరోపణలు చేస్తూ ఆయన ఇష్టానుసారంగా మాట్లాడాడు. ఓకే, దానికి జవాబుగా నేను కూడా సమాధానం చెప్పుకోవాల్సిన నెస్టీ ఉంది కాబట్టి నేను ఈ ప్రకటన విడుదల చేయాల్సిన నెస్టీ వచ్చింది తప్పితే ఓకే, ఇదేదో లేకుండా మాత్రం మాట్లాడేది. ఓకే, ఆ రోజుల్లో జరిగినటువంటి వాస్తవమైనటువంటి విషయం ఇది. ఓకే, వాస్తవం కానిటువంటి విషయం మాత్రం కాదు ఇది. ఓకే, ఆ రోజుల్లోనే జరిగింది. ఓకే, ఆ రోజుల్లో జరిగిన విషయాలు 2015లో నా పుస్తకంలో నేను పరిశోధన చేశాను. ఓకే. ఇంతకీ ఏంటంటే ఈ రామకృష్ణరాజు గారు ఇప్పుడు ఎవరైతే ఎంపీ క్యాండిడేట్ గా నరసాపురానికి పోటీ చేస్తున్నారు, అవునండి, అవునండి, వైసీపీ నుంచి. అవును, వారు సివి సుబ్బరాజు గారికి ఓకే, స్వయాన మనవడేది, అంటే కూతురు కుమారుడు. అవును, ఇంచుమించులో సేమ్ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు. ఓకే, ఆ రోజుల్లో వంగవీటి రంగా హత్యకి చంద్రబాబు నాయుడు గారు ఎంత కారణం, సివి సుబ్బరాజు గారు కూడా అంతే కారణం అని చెప్పేసి నేను పుస్తకంలో కూడా రాయడం జరిగిందండి. ఓకే, ఆ రోజుల్లో నేను బహిరంగంగా అనేకమైన పబ్లిక్ మీటింగ్స్ లో కూడా చెప్పడం జరిగిందండి. ఓకే, ఆ విషయాన్నే
అలా చేశాను. ఉమ్, అలాంటి కుటుంబం నుంచి వచ్చిన రఘురామకృష్ణరాజు గారి క్యాండిడేట్ గా నిలబడటం, అలాంటి ఆయన్ని ఎంపీగా పంపించి సరైన విషయం ఆలోచించండి ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరిగిందని. ఓకే. అయితే హరిరామ జోగయ్య గారు ఇటు ఎవరైతే ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారో అతనిపైతో పాటు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు పైన కూడా మీరు ఇందులో ప్రస్తావించడం జరిగింది. అంటే మీరు ఇంతకుముందు చెప్పినట్టుగానే బుక్లో ప్రస్తావించడం వేరు, ఇప్పుడు ఎన్నికలు వస్తున్న సమయంలో ఒకేసారి అటు వైసీపీకి ఇటు టీడీపీకి ఒక కౌంటర్గా ఈ మాటలని చెప్పడం వేరు. అంటే ఎలా చూడొచ్చు ఇదంతా? ఇది కొత్తగా సృష్టించిన విషయం మాత్రం అవును, కాదండి. అవును, అవును. వాస్తవంగా జరిగిన విషయాలనే ప్రస్తావించడం జరిగింది. ఇది సృష్టించిన విషయం మాత్రం కాదు. ఇది ఓకే. అది కూడా చెప్పాను కదా, రఘురామకృష్ణరాజు గారు అనవసరంగా నా మీద లేనిపోయిన విషయాలన్నీ కూడా సాక్షి పేపర్లో తీసుకొచ్చి పెట్టడం ఓకే. నాకు కొంచెం మనస్తాపాన్ని క్రియేట్ చేసింది. ఓకే. అందుకని తప్పనిసరిగా జరిగిన విషయాలు ఏమిటో నేను చెప్పాల్సిన నెక్స్ట్ వచ్చి చెప్పడం జరిగిందండి ఇది. ఓకే. అంటే వంగవీటి రంగా హత్య కేసు అనేది అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇప్పటికి కూడా అదొక మిస్టరీగానో లేకపోతే ఒక సంచలనాత్మకమైన వార్తగానే చూడొచ్చు మనం. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా చూసుకున్నట్లయితే వంగవీటి కుటుంబీకులు కూడా టీడీపీలో చేరడం జరిగింది. మరి వాళ్ళంతా ఒక సర్దుమణిగి ఉన్న సందర్భంలో ఇటువంటి వ్యాఖ్యలు ఎటు దారి తీస్తాయని మీరు అనుకుంటున్నారు? అంటే కేవలం మీపై వ్యాఖ్యలు చేశారని ఆ విధంగా చేయడం జరిగిందంటారా, లేదా రాజకీయంగా ఏమైనా ప్రభావం చూపే అవకాశం ఉందా? అది జనం ఆలోచించుకునే విషయం ఇది. ఓకే. అలాంటి కుటుంబానికి, అలాంటి నేర చరిత్ర కలిగినటువంటి కుటుంబానికి, ఓకే. కుటుంబంలో ఉండేటువంటి ఓ వ్యక్తికి ఓకే. పార్లమెంట్ కి మనం ఓటు వేసి లెక్కించి పంపించడం అవసరమా? ఓకే. అలాంటి వాళ్ళని తీసుకొచ్చి పార్లమెంట్ లో కూర్చోబెట్టడం మంచిదా ఓకే. అని ప్రజలు ఆలోచించుకోవాలనే ఉద్దేశంతో నేను ప్రకటన జరిగింది. ఓకే. ఓకే, రైట్. థ్యాంక్ యూ హరిరామ జోగయ్య గారు సమాచారం ఇచ్చినందుకు.